ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక ప్రభు దినాన్ని బట్టి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు దేవుని కలుగును గాక. మన సజీవులకు ఉన్నామంటే మన బలము కాదు, శక్తి కాదు, దేవుని కృప. దేవుని కృప మనతో ఉంచబడుతున్న కనుకనే మనం బలపరచబడుతున్నాం, సజీవులకు ఉంచబడుతున్నాం. అందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క ఆరాధన పాల్పొంది మీకు అందరికి వందనాలు. ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. మీరు ఎక్కడ ఉన్నాను కళ్ళు మూసుకొని వలసిందిగా కోరుతూ ఉన్నాను. పరిశుద్ధులైన తండ్రి, కృపా కనికరం కలిగిన ప్రభా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మదగిన వాడు ప్రభా, కృపాసక్త సంపూర్ణుడు, స్తోత్రాలు నాయన, వందనాలు చెల్లిస్తున్నాం. యుగ యుగములు తరతరములకు పూడ్చివేయుడు తండ్రి, మీకు వందనాలయ్యా. పాపము చేత, అపరాధము చేత దూరస్థులంగా, నేరస్తులుగా ఉండి నిత్య నాశనమునికి వెళ్తున్న వారు శరీరం యొక్క, మనసు యొక్క కోరిక నెరవేర్చుకొని ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుస్తూ మేము దైవోగ్రతకు, మీ ఉగ్రతకు పాత్రులుగా ఎంచబడ్డ వారు. మీరు మమ్మల్ని ప్రేమించి నాయన మా కొరకు ఆ పరలోకమును విడిచి మా పాప నిమిత్తం ఈ లోకానికి అరదించిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 33 సంవత్సరాలు మీరు నాయన ఈ లోకంలో ఉండి యవ్వన ప్రాయంలో మా పాప నిమిత్తము నీ పరిశుద్ధ రక్తమును కలువరి శిలువలో ఒలికించిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. పాపం చేసిన వారు మేము, శిక్షను పొందవలసిన వారు మేము. కానీ మా పాప శిక్ష యావత్తును కూడా మీరు భరించి నాయన మ్రేకులతో శిలువకు కొట్టబడిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. క్రయధనంగా మీరు చెల్లించిన మీ పరిశుద్ధ రక్తాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా మీద ఉన్న పాప శాపమును విడుదల కలిగించి, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల కలిగించి, మీరు ప్రేమించి మీ ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులు చేసిన తండ్రి వందనాలు. మా నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిన విధానం బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, ఈ సమయం అంతయు తండ్రి మీ కృప చూపించిన విధానం కొరకు వందనాలు. ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు. పాప క్షమాపణ బట్టి వందనాలు ప్రభా. మీరు చూపిన కనికరంకే మీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా. విడుదల విమోచన కొరకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా. మిమ్మల్ని ఆయన అంగీకరించిన చేత, మా పాపను ఒప్పుకున్న చేత, మా పాపం మా నుంచి దూరం చేసిన తండ్రి వందనాలు. పడమడికి తూర్పు ఎంత దూరమో మా నుంచి మా పాపను దూరపరిచిన తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, మీ బిడ్డలుగా, మీ సొత్తుగా ఏర్పాటు చేసుకున్న తండ్రి వందనాలు. అనుదిన జీవిత యాత్రలో మీరు చేస్తున్న మేలు బట్టి వందనాలు ప్రభా. కృంగిని వేళల్లో లేవనెత్తుతూ ఉన్నారు నాయన. కన్నీటిలో మా కన్నీరు తుడుస్తూ ఉన్నారు ఆయన. దిగజారిపోయిన సమయం మా చేయి పట్టుకుని లేవనెత్తుతూ ఉన్నారు. నిస్సహాయస్థితిలో ఉన్న మాకు నీ చేయి చాపి సహాయత అందిస్తున్నారు ప్రభా. సరిచేస్తూ ఉన్నారు, మీకు వందనాలు. మీరు మా కొరకు నాయన స్థలాన్ని సిద్ధపరుస్తూ తండ్రి వందనాలు. నాయన, మీరు వస్తారు, మమ్మల్ని తీసుకుని వెళ్తారు. నిరీక్షించి అది మనందు నింపుతున్న విధానం కొరకు వందనాలు ప్రభా. చేరువచ్చిన బిడ్డ బట్టి వందనాలు. లైవ్లో చూస్తున్న బిడ్డ బట్టి వందనాలు ప్రభా. నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వించండి. ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన, పాటల్లోనూ, ఆరాధనలోను, వాక్య పరిచర్యలోను మీ తోడుగుండి దీవించి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులను కొన్ని పాటలు పాడుకుందాం. దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి. ఎందుకో నా వింటున్నాను
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా వీర స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు,
నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము, నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. సాతాను బంధాలలో, జీవపు డంబాలలో, సాతాను బంధాలలో, జీవపు డంబాలలో పడనీయక, దరి చేరనీయక, పడనీయక, దరి చేరనీయక, తన కృపలో నిరతంబు నన్ను నిలిపెను, తన కృపలో నిరతంబు నన్ను నిలిపెను. నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. సత్యము జీవమును, నీ బ్రతుకు సాఫల్యము. సత్యము జీవమును, నీ బ్రతుకు సాఫల్యము. నేర్పించెను, నాకు చూపించెను, నేర్పించెను, నాకు చూపించెను. వర్ణించగాలేను ఆ ప్రభువును, వర్ణించగాలేను ఆ ప్రభువును. నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. కలువారి గిరిపైనను, ఆ శిలువ మరణంబును, కలువారి గిరిపైనను, ఆ శిలువ మరణంబును, నా కోసమే యేసు శ్రమ పొందెను, నా కోసమే యేసు శ్రమ పొందెను. నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను. నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. ఘనమైన ఆ ప్రేమకు ఎనలేని త్యాగముకు, ఘనమైన ఆ ప్రేమకు ఎనలేని త్యాగముకు, ఏమిచ్చును నేను ఏమివ్వగలను, ఏమిచ్చును నేనేమివ్వగలను. నన్ను నేను ఆ ప్రభుకు సమర్పించును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పించును. నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము, నా శాపము తొలగించెను, నన్ను తొలగించెను, నన్ను కరుణించెను. నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. హల్లెలూయా. తెలిసినబడి కీర్తన గ్రంథము 34వ కీర్తన, సామ్స్ 34. అందరూ కలిసి చదువుదాం మొదటి నుంచి చివరి వరకు. కీర్తన గ్రంథము 34వ కీర్తన మనమందరం కలిసి చదువుదాం. దావీదు అబీమెలెకు ఎదుట
ఎలివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన 34వ కీర్తన 1వ వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యమైన కీర్తి నా నోట ఉండును. నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. యెహోవా యందు భయభక్తులు కల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవలేదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. చెడ్డ మాటలు పలుకున్న నీ నాలుకను, కపటమైన మాటలు పలుకున్న నీ పెదవులను కాసుకును. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలో యొగ్గి ఉన్నవి. నీతిమంతులు మొర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. చెడుతనం భక్తిహీనులను సంహరించును, నీతిమంతులు దేశించు వారు అపరాధులకు ఎంచబడదురు. యెహోవా తన సేవకుల ప్రాణాన్ని విమోచించును, ఆయన శరణొచ్చిన వారిలో ఎవరిని అపరాధులుగా ఎంచబడరు. దేవుడు తన వాక్యం దీవించునుగా కూర్చున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలండి. ఈ కీర్తన దావీదు రచించాడు. ఏ సందర్భంలో ఈ రచించాడంటే, దావీదుని సౌలు తరుముతున్నాడు. సౌలు దావీదుని చంపాలని తరుముతూ ఉన్న సందర్భం. రాజైన సౌలు ఎదుటి నుండి దావీదు పారిపోయి అరణ్యం దాక్కున్నాడు. అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. అయితే రాజైన సౌలు నిష్కారణంగా దావీదుని అన్యాయంగా చంపాలని చూస్తున్నాడు. పైపెచ్చు చుట్టుపక్కల దేశాలకు తాకీదులు పంపించాడు. దావీదు ఎక్కడైనా మీరు కనబడితే, ఎక్కడైనా దావీదు మీకు కనబడితే బంధించి నాకు అప్పగించండి. చుట్టుపక్కల రాజ్యాలకి తాకిదులు వెళ్ళిపోయినాయి. స్వదేశంలో ఉన్నామంటే దావీదుకి సౌలు తన సైన్యాన్ని పంపి వెంటాడుతూ ఉన్నాడు. ఎందుకు వెంటాడుతున్నాడు అంటే, దురాత్మ పట్టింది సౌలుకి. ద్వేషము, ఈర్ష్య దావీదు మీద ఎక్కువైంది. దావీదు ఏ నేరం చేయలే. గొల్లియాతును చంపి తిరిగి వస్తుంటే జనాలందరూ కూడా దావీదుకు 10,000 కొలది, సౌలు 1000 కొలది స్తోత్రాలు అన్నారు. సౌలుకేమో 1000, దావీదుకేమో 10,000 స్తోత్రాలు. కానీ ఆ మాట సౌలుకి నచ్చలే. అరే, ఈ పిల్లవాడు ఏం తీసుకుంటాడు నా దగ్గర నుంచి? ఈ పిల్లవాడు ఎందుకు పొగుడుతున్నాను? పొగడాలి కదా. ద్వేషం, ఈర్ష్య ఎక్కువైంది. అర్థమైపోయింది సౌలుకి. ప్రజలందరూ కూడా దావీదుని ఇష్టపడుతున్నారు. దేవుడు కూడా తన హృదయానుసారుడుగాను, కోరుకున్నవాడుగాను, అభిషేకించబడినవాడు దావీదు ఉన్నాడు. ఈ యొక్క దావీదు బతుకుంటే నాకు, నా సింహాసనానికి, నా కుమారునికి ఇంకా మేము రాజులు ఉండలేము, చంపేస్తే పీడ పోతుందని చెప్పేసి 2 మార్లు దావీదు మీద ఈటేసాడు. ఆ ఈట అంటే గొడవలోకి దూరుకుపోయిందంటండి. తప్పించబడ్డాడు. శత్రువు తరుముతున్నప్పుడు, సమస్య తరుముతున్నప్పుడు, ఆ సందర్భంలో దేవుడు తప్పించాడు దావీదుని. ఆ సందర్భంలో
ఫిలిస్తీన్ దేశానికి దావీదు వెళ్ళాడు. అక్కడ పట్టుకున్నారు దావీదు. అదేలే గొల్లియాతును చంపి ఈ అబ్బాయి కదా, సౌలు మనకి దావీదు పంపించాడు ఈ అబ్బాయి కదా అని చెప్పేసి వాళ్ళు బంధించారు. ఆ సమయంలో దావీదు తీసుకుపోయి ఎక్కడ సౌలుకి అప్పగిస్తారని చెప్పేసి ఎర్రివాని వాళ్ళు ప్రవర్తించాడు. అప్పుడు వాళ్ళంతా అనుకున్నారు, అరే ఈ అబ్బాయి వేరు ఆ అబ్బాయి వేరు, ఆ దావీదు వేరు ఇతను వేరే అయ్యాడని చెప్పి వినిపించారు. ఆ సందర్భంలో రాసించిన కీర్తన, నా కలిగిన భయాలు, నా కలిగిన ఆపదలు, నా కలిగినటువంటి భయాలన్నింటిలో నుంచి, నా కలిగిన ఆపదన్నింటిలో నుంచి నేను మొదలుపెట్టగా నా దేవుడు నన్ను విడిపించాడు. శక్తిహీనుడు కాదండి దావీదు, సింహాన్ని చంపినవాడు. దేవుడు సౌలును అప్పగించాడు చంపడానికి, కానీ చంపలే. దేవుడు అభిషేకించిన వాడిని చంపకూడదని చెప్పేసి అవకాశం వచ్చినా దావీదు బలహీనుడు కాదు, పరాక్రమంతుడు. ఎలుగుబంటి సింహాన్ని చంపినవాడు పరాక్రమంతుడు, గొల్లియాతును చంపిన పరాక్రమంతుడు. సౌలును చంపగలడు, కానీ దేవుడు వదిలిపెట్టినండి. బిడ్డలారా, దావీదు జీవిత అనుభవపూర్వక రచించినటువంటి పాట కీర్తన ఇది. నా కలిగిన భయాలు, నా కలిగిన అవమానాలు, నా కలిగినటువంటి బాధలు నేను దేవునికి మొదలుపెట్టాను. ఎవరికి మొదలుపెట్టాను? మనుషుల దగ్గర కాదు. మనకు కష్టం వస్తే బాధ దేవుడి దగ్గరికి వెళ్తాం, మనుషుల దగ్గర తోబుట్టు దగ్గరికి వెళ్ళి అక్క అన్న ఇది పరిస్థితి చెప్పుకుంటాం. ఏదైనా సహాయం చేయగలుగుతారు. కొత్త సహాయం జీవితంతో చేస్తారా? చేయనండి. ఒకవేళ సహాయం చేసినా నేనెత్తి నువ్వు బతికేవే, నేను చేతి నువ్వు బతికేవా ఏమని చేస్తారు? అవకాశం దొరికినప్పుడు వాళ్ళకి, మనల్ని అవకాశం వచ్చినప్పుడు తిరస్కరిస్తూ ఉంటారండి. కానీ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు మొదలుపెట్టినప్పుడు దేవుడు నేను త్రోసి వేసేవాడు కాదు, నెట్టి వేసేవాడు కాదు. నిన్ను నన్ను విడిపించి సంరక్షించగల సముద్రాన్ని. నా కలిగిన భయాలు నా ఇంతటి చూసా, నా కలిగిన బట్టి బాధలతో ఇంతటి చూసా. నా ముఖాన్ని సిగ్గుపడనేలే, నా తలను దించుకొని కూడా చేశాడు. నా తల ఎత్తుకొని చేయగలిగిన వాడు ఆయన. బిడ్డరా, అటువంటి గొప్ప దేవుడు మనం ఆశ్రయించాం. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందుకంటే నాతో కూడా మీరు ఆరాధించండి, ప్రాంతంగా దేవుని సన్నిధిద్దాం, ఆయన స్తోత్రాలు చెల్లిద్దాం, ఆయన వందనాలు చెల్లిద్దాం. కారణం ఏంటంటే నన్ను విడిపించాడు, నా తల తెచ్చుకోకుండా చేశాడు, నా కలిగిన భయాలను చూపించాడు, మిమ్మల్ని కొనిపించగలిగిన వాడు ఆయన. అందుకంటాడు ఆయన భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలో ఉండి వారిని రక్షించును అని రాయబడింది. బిడ్డరా, ఆయన ఏ మేలు చేయక మారడు. సింహం పిల్లలు ఎదుక రాత్రి వెళ్ళను, అది బిడ్డలకి చేయి విడిసేవాడు మనుషులు చేయి విడుతారు. బిడ్డలు భర్త చేయవచ్చు, భార్య చేయవచ్చు, బంధువులు స్నేహితులు చేయవచ్చు, కానీ దేవుని ఆశ్రయించిన వారిని ఆయన అవమానం పాలు చేయడు, సిగ్గుపడనీయడు. అందుకంటున్నాడు ఆపదలు కలుగుతాయి కానీ ఆయన విడిపించేవాడు. నీతిమంతులు మొదలు పెట్టగా యెహోవా ఆలకించును. ఎంత మంచి మాట అండి. నీతిమంతులు అంటే ఎవరు అంటే ఆ నీతిమంతులు కాదు, కానీ ఇప్పుడు నీతిమంతులు, ఒకప్పుడు కాదు. యేసు ప్రభు నమ్ముకున్నాం, విశ్వాసం ఇచ్చాం, ఆయన బిడ్డలుగా చేయబడ్డాం, ఆయన సొత్తుగా చేయబడ్డ రక్తం కడగబడ్డా కనుక మన నీతిమంతులమే. నౌ వి ఆర్ ద రైచియస్ పీపుల్. మన ఇప్పుడు నీతిమంతులు మనం మొదలు పెట్టగా యెహోవా ఆలకించును. అలాగనే మన శ్రమలన్నిటి నుంచి ఆయన విడిపించు. విరిగిన హృదయం గలవారికి ఆయన ఆసన్నుడు, అలాగే నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ఎంత మంచి మాట్లాడి బిడ్డ పాపం చేత ప్రారంభించిన దూరస్తులుగా నేరస్తులుగా ఉండి శరీరం యొక్క మనస్సు కోరిక నెరవేర్చుకొనుసు ఇష్టానుసారం తిరుగుతున్న మనల్ని దేవుడు కనికరించి కృప చూపించి మన పాప అంధకారం చుడుదలు కలిగించి ప్రతి శాపం నుంచి తప్పించి పరలోక రాజ్య నివాసులుగా చేశాడు. అటువంటి దేవాదేవుని వందనాలు చెల్లించుదాం, ఆరాధించుదాం, స్తోత్రాలు చెల్లిద్దాం. నీ కొరకే ఆయన సొగసుని స్వరూపాన్ని కోల్పోయాడు, నీ కొరకే గాయపరచబడ్డాడు. నువ్వు చేసిన ప్రతి పాపాన్ని క్రయధనముగా ఆయన వెల చెల్లించాడు.
ఎందుకంటే ఆయన ప్రాణం. నీ గురించి ఆలోచిస్తున్నవాడు, నీ గురించి తలుస్తున్నవాడు. నిత్యం నీ ఊసే, నీ ధ్యాసే. అమ్మ కంటే, నాన్న కంటే, తల్లిదండ్రుల కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే నీకు ఆసరుడైన వాడు, నీ మీద ప్రేమ చూపించిన వాడు, నీ కొరకు తన సర్వస్వాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డవాడు. బిడ్డరా, అటువంటి దేవుని ఆరాధించుదాం, స్తోత్రాలు చెల్లిస్తాం, గణపరచుదాం. ఆయన ఈ ప్రార్థనలు ఆలకిస్తున్నాడు, ఈ ఆపదలు స్థాపిస్తున్నాడు. ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు, నీకు మేలు చేస్తూ ఉన్నాడు, నీకు కాపాడుతూ ఉన్నాడు. కరువులో నీకు తోడుగా ఉంటున్నాడు. అన్ని పరిస్థితులు, అన్ని వేళలా నీ తోడుకున్నామంటే ఆ యేసయ్య వందనాలు చెల్లించుదాం. దేవుడి మాట దీవించిన గాక. బిడ్డలారా, ఆయన ఆరాధించుదాం, స్తోత్రాలు చెల్లించుదాం. అందరూ లేచి నిలబడి దేవాది దేవునికి స్తుతి అర్పణ నైవేద్యమును అర్పించుదాం. yes Lord, hallelujah, hallelujah, thank you Jesus. యేసయ్య మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తాం. అందరూ లేచి నిలబడి ఆరాధించుదాం, స్తోత్రాలు చెల్లించుదాం. ఆయన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించని కనపరచుదాం. yes Lord, hallelujah, hallelujah, thank you Jesus. యేసయ్య మీకు వందనాలు ప్రభువా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. yes Lord, hallelujah, thank you Jesus. yes Master, hallelujah, thank you Jesus. యేసయ్య వందనాలు. విలువలు తెరవండి. ఎక్కడ ఉన్నాను నిలబడి దేవుని ఆరాధించడానికి ఇష్టపడదు, దేవుని స్తోత్రాలు చెల్లించి ఇష్టపడదు. yes Lord, hallelujah, thank you Jesus. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా.
స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా స్తుతులకు పాత్రుడు తండ్రి, మీకు వందనాలు ప్రభా. నాయనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన నీ కృపను నీ కాపుదల మాకు అనుగ్రహించిన తండ్రి వందనాలు ప్రభా. ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి పాప క్షమాపణ బట్టి వందనాలు ప్రభా. ఆయన మీ బిడ్డగా మీ సొత్తుకి ఏర్పాటు చేసుకుని విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనుదిన జీవిత యాత్ర చేస్తున్న ఏక మేలు బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రత్యేక మాట విన్నాం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే,
దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి హెచ్చరిక నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, సెకండ్ ఎపిస్టల్ ఆఫ్ తిమోతి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు నేను చదువుతాను. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 12 to 17. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితే కనుక కనికరించబడింది. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపును రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిని ప్రధానుడను అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్వమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాని పాపినైన మాయందు కనపరచునట్లు నేను కనికరించబడితిని. సకల యుగములలో లాసయుండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు. యేసుక్రీస్తు నామమున ఆసక్తికి వస్తున్నాం. చదవని మాటలు మీ మాటలు, మీరు ఇచ్చిన మాటలు ప్రభువా, నాతో అందరితో మీరు మాట్లాడమని మీ కృపల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విడుదలించున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఈ పత్రిక రాస్తున్నాడు. తిమోతి ఎఫెసీ సంఘములో సేవకుడుగా ఉన్నాడు. పౌలెంత ప్రయాణం చేసినవాడు, పౌలెంత సువార్త పనిలో పాటుపడినవాడు. పౌలుకి ఆత్మీయ కుమారుడు కన్నాడు. పౌలు ఆత్మీయంగా పౌలు చేత రక్షించబడినవాడు. పౌలు తిమోతి నా కుమారుడైనట్టు అంటాడు. బిడ్డలారా, పౌలు సేవలో పౌలుకి చేదోడుగా బాధోడుగా ఉంటూ శరసాల్లో పౌలు వేసినప్పుడు కూడా పౌలుతో పాటు శరసాల్లో ఉన్నవాడు. పౌలు కలిగి హింసల్లో పౌలు రాళ్లతో కొట్టబడ్డప్పుడు పౌలుతో పాటు ఉన్నవాడు. ఇవన్నీ చూసి కూడా, ఈ శ్రమలు ఈ కష్టాన్ని చూసి కూడా సేవలో పౌలుతో ఉండటానికి ఇష్టపడ్డవాడండి. ఆ సంఘ కాపురైనటువంటి తిమోతికి ఈ పత్రిక రాస్తూ తన యొక్క స్థితిని తెలియజేస్తున్నాడు. మునుపు హింసకుడను హాని కలిగించేవాడని దూషకుడను, కానీ అటువంటి నా స్థితిలో ఉన్న నన్ను దేవుడు కనికరించాడు. కనికరించి తన పనిని నమ్మకంగా నన్ను ఇచ్చాడు ఆయన. ఎంత మంచి మాట అండి. మనం మంచోడు నమ్ముతాం కదా, మంచోడు చెప్తే నమ్ముతాం. కానీ పౌలు దోషకుడు, హింసకుడు, హానికరుడు అయినా అతని నమ్మి మార్చి అతని చేతికి తన పరీక్షను అప్పగించాడు. అందుకే పౌలు అంటున్నాడు, కనికరించబడ్డా, నేను కనికరించబడ్డా. పాపుల్లో ప్రధానుడు నేను, ప్రధాన పాపిని అంటున్నాడండి. మనం
మంచి వాళ్ళు అనుకుంటున్నాం కదా, వారికంటే చాలా బెటర్ అండి, ఆమె చాలా బెటర్, నేను చాలా మంచిదాన్ని, మంచోడిని అని చెప్పేసి ఇతరుల కంటే మంచోళ్ళుగా మనం అనుకుంటాం. కానీ పౌలు అంటున్నాడు, నేను పాపులందరిలో నేను ఫస్ట్ పాపిని అంటున్నాడు, ప్రధాన పాపిని అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే యేసు ప్రభు తెలుసుకుంటుంటావో, ఎప్పుడైతే యేసు ప్రభుకి దగ్గర అవుతూ ఉంటావో నీ ఆత్మీయ జీవితంలో, నీ స్థితి తగ్గించబడుతుందండి. తగ్గింపు స్వభావానికి వస్తుంది. ఇతరులతో పోల్చుకుంటే గర్వంగా అనిపించవచ్చు కానీ పౌలు ధనవంతుడండి, తార్సు పట్టణంలో 400 కుటుంబాలు ఉంటాయి. ఈ 400 కుటుంబాలు కూడా ధనవంతులే, గొప్ప ధనవంతులు. పైపెచ్చు రోమన్ సిటిజన్షిప్ కలిగిన వాడు. ఆ రోజుల్లో రోమన్ పౌరసత్వం రావటం చాలా కష్టం. కానీ రోమ పౌరసత్వం కలిగిన వాడు, ఎవరైనా సరే రోమ పౌరసత్వం కలిగిన వాడు జైలు పెట్టకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు. ఎందుకంటే ఆయన రోమన్ పౌరసత్వం కలిగిన వారికి అంత ఆధిక్యతలు ఉన్నాయి. ఈరోజు అమెరికా పౌరసత్వం కలిగిన వారు చాలా మంది ఏడుస్తున్నారు. ట్రంప్ పంపిస్తున్నాడంట, అక్కడి నుంచి చాలా మంది ఉద్యోగాలు తీసేసి పంపిస్తామన్నారు. మీరు పోతే మన రావడానికి లేదని చెప్పేసి వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారు. చాలా మంది ఏడుస్తున్నారు, అయ్యో అమెరికాలో మేము బతకలేవరా బాబు, ఇండియా పోయి ఏం పనులు చేస్తాం, ఏడుస్తూ ఉన్నారు. ఆ రోజు రోమ పౌరసత్వం కూడా అలాంటిదే. లోకరీతిగా ధనవంతులు, రోమ పౌరసత్వం కలిగిన వాడు. పైపెచ్చు 16 సంవత్సరాలు గమాలీయేలు పాద దగ్గర ధర్మశాస్త్రోపదేశకుడు గమాలీయేలు, ఆ ధర్మశాస్త్రోపదేశకుడి దగ్గర పాద దగ్గర వేదాంత విద్యను అభ్యసించిన వాడండి. ధర్మశాస్త్రాన్ని అవపోసరం పట్టిన వాడు. 5 కాండాలు చూడకుండా విరివిగా చెప్పగలిగిన వాడు. అంత జ్ఞాని, ధర్మంతుడు, లోకరీతిగా పౌరసత్వం కలిగిన వాడు. ఇన్ని ఆధిక్యతలుండి కూడా ఎంత తగ్గించుకున్నాడండి. నేను ప్రధాన పాపిని, పాపులందరూ నిలబెడితే ఆ పాపాల చిట్ట రాస్తే నేను ఫస్ట్లో ఉంటా. కానీ కనికరించబడ్డా, పాపం రక్షించడానికి ఆయన వచ్చాడని చెప్పేసి నా పట్ల రుజువు చేయబడింది. ఆయన నమ్మదగిన వాడని. బిడ్డలారా, ఎప్పుడు తగ్గింపు వస్తుంది తెలుసా? యేసు ప్రభుకి నువ్వు దగ్గర అవుతున్నప్పుడు, లోకానికి దూరం అవుతూ, పాపానికి దూరం అవుతూ, శాపానికి దూరం అవుతూ, ఆత్మ ఎదుగుతూ దేవుని యొక్క దగ్గర అవుతున్న కొద్దీ నీలో దీనత్వం వస్తుందండి. యేసు ప్రభు కలిగిన ఆ మనసు నీకు వస్తుంది. యేసు ప్రభు చూస్తున్నా, దూచిస్తున్నా, మొక్క నుమ్మి వేస్తున్నా, కొడ దెబ్బలు కొడుతున్నా శక్తియుడు కాదండి ఆయన. యేసు ప్రభు పట్టుకొని వచ్చినప్పుడు పేతురు ఒక చెవులు కోశాడు. పేతురు, నీ కత్తిని వరలో పెట్టు, నేను తండ్రిని వేడుకుంటే కొన్ని యోహాల సైన్యం పంపిస్తాడు ఆయన. ఎంత తగ్గింపు అండి, ఎంత తగ్గింపు తెలుసా? పౌలు యేసు ప్రభుకి తన సేవలో ఎగ్జాంపుల్ గా మాదిరిగా ఉంచాడు అంటున్నాడు. ఇక్కడ నన్ను ఆయన మాదిరిగా ఉంచాడు. ఎందుకంటే కనికరించబడ్డ, కృప చూపించబడింది. అలాగనే తన ప్రేమ, తన కృపను నా మీద అత్యధికంగా విస్తరించింది. నేను నా మీద కృప విస్తారంగా ఉన్నదానికి నేను కనికరించబడ్డాను అంటాడండి. బిడ్డారా, ఇంకో మాట చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఇప్పుడు మా చదివిన భాగంలో నేను ప్రధాన పాపిని అంటున్నాడు. అలాగే నేను 15వ అధ్యాయము 9వ వచనంలో నేను చదువుతాను. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను బట్టుకు యోగ్యుడిని కాను అంటున్నాడండి. అపోస్తులందరిలో
నేను తక్కువ వాడను. ఎంత మాట! నిజంగా అపోస్తులతో పోలిస్తే 12 మంది శిష్యులు. పౌలు సేవ గొప్పగా చేశాడు తెలుసా. కొన్ని వందల సంఘాలు కట్టబడ్డాయి. అందరికంటే ఎక్కువ హింసించబడింది పౌలే. యేసు ప్రభు 39 దెబ్బలు ఒక్కసారి తింటే పేతురు ముమ్మారు తిన్నాడు. అనేక సార్లు కొట్టబడి ఏడవబడ్డాడు. సేవ పణార్పణంగా పోయబడ్డాడు. అపోస్తులతో పోలిస్తే వాళ్ళ మిగతా 11 మంది కంటే ఎక్కువ సేవ చేశాడు పౌలు. ఎక్కువ సేవ చేశాడు. కొన్ని వందల సంఘాలు కట్టబడి అనేక శిష్యులుగా చేశాడు. దేవుని సేవ గొప్పగా వాడబడ్డాడు అందరికంటే. కానీ ఏమంటున్నాడు ఈయన? అందరికంటే తక్కువ వాడనంటున్నాడు. అపోస్తులు అందరికంటే తక్కువ వాడను. పాపులతో పోలిస్తే ప్రధాన పాపి నేను. అపోస్తులతో సేవకులతో పోలిస్తే ఈ రోజులు సేవకులు కానీ ఒకసారి నేను ఒక సంఘంలో పాస్టర్గా ఉన్నాను. పాస్టర్గా ఉన్నప్పుడు ఆ సంఘానికి ఒక ఆయన్ని పిలిచారు గెస్ట్ స్పీకర్గా. పిలిస్తే నేను అతను ఇన్వైట్ చేస్తున్నాను. అలాంటి దైవ సేవకులు, ఆయన దైవ సేవకులు వచ్చి, దేవుడి సేవకులు అనేక ప్రాంతాలు వాడబడుతున్న వారు వచ్చి వాక్యాన్ని అందిస్తాడు అనగానే అందరూ క్లాప్స్ కొట్టారని ముందుకు వచ్చాడు. అయ్యగారికి సమయాన్ని ఇస్తానని చెప్పి సమయాన్ని ఇచ్చాను ఆయనకి. తర్వాత ఆయన లెక్కగానే అంటున్నాడు, నన్ను తిడుతున్నాడు. నీకు ఎలా పిలవాలో తెలియదా? నీకు మేనర్స్ లేదా? నీకు బుద్ధి లేదా? ఐఎమ్ రెవరెండ్ డాక్టర్ అని పిలవాలని. దేవునితో పోల్చుకుంటే పూజనీయులు ఎవరండి? ఆయన అక్కడే పూజనీయుడు. రెవరెండ్ అంటే ఆయన అక్కడే పూజనీయుడు. ఆ తర్వాత కాలంలో ఆయన సేవలు వాడబడకుండా జీరో అయిపోయాడండి. ఒకప్పుడు గొప్ప ట్రాన్స్లేటర్ ఆయన, గొప్ప ట్రాన్స్లేటర్. కానీ ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్లో అక్కడక్కడ కూర్చుంటూ కనపడుతున్నాడు. సేవ లేదు, ఎవరు కూడా ఆయన పిలవట్లే. తను హెచ్చించుకున్నాడు సేవకులతో పోలిస్తే. నీకంటే బెటర్రా, నీకంటే చూడండి, నాకేం తక్కువ కాదు అని చెప్పేసి హెచ్చించుకున్నాడు. కనుకనే తగ్గించబడ్డాడు. అపోస్తులందరికంటే తక్కువ వాడను నేను. సేవకులందరికంటే తక్కువ వాడను. తగ్గించుకున్నావా సహోదరి, సహోదరుడా? నీ తోటి వాడుతూను, నీ ఆఫీసులో, లేక నువ్వు పనిచేసే స్థలాల్లోను, నీ బంధువుల్లోను క్రీస్తు నిమిత్తము తగ్గించుకున్నట్లయితే ఎలా తగ్గించుకుంటావు? అనుదినములు క్రీస్తుకు దగ్గర అవుతున్నప్పుడు, అనుదిన వాక్యానికి దగ్గర అవుతున్నప్పుడు, వాక్యం నీరు నిలిచి ఉన్నప్పుడు, వాక్యాన్ని జీవిస్తున్నప్పుడు తగ్గింపు స్వభావం ఆటోమేటిక్ వస్తుంది. ఆయన సాత్వికుడు. ఆయన కాడి మోస్తే సాత్వికత నీకు వస్తుంది, దీన మనసు వస్తుంది. అంటాడు, ప్రయాసపడి బాలని మోసుకున్న సమస్యలారా నా ఎద్దకు రండి, రండి, నా కాడి ఎత్తుకోండి. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను. మీకు కూడా ఆ మనసు వస్తుంది. ఆ దీన మనసు, సాత్వికత అలవాటు అవుతుందంటే యేసు ప్రభు దగ్గర అవుతున్న కొద్ది ఆ దీన మనసు నీకు నాకు అనుగ్రహించబడుతూ ఉంటుందని ప్రియబిడ్డారా. పౌలు పాపులందరిలో ప్రధాన పాపిని అంటున్నాడు. కనికరించబడ్డా, నా మీద అపరిమిత కుమ్మరించబడింది. అనేక పాపాలు చేశాను కనుకనే నా పాపాలన్నీ కూడా కడగబడ్డాయి. కృప నా మీద ఎక్కువ ప్రేమ చూపించింది. నాకు తెలుసు, 2 కుమారులు, ఒక తండ్రి ఉన్నాడు కదా. 2 కుమారులు ఎవరిని ఎక్కువ ప్రేమించారండి తండ్రి? పెద్ద కుమారుడు, చిన్న కుమారునా? ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? పెద్ద కుమారుడు, చిన్న కుమారుడా? చిన్న కుమారుడు ఎక్కువ ప్రేమించాడు. చిన్న కుమారుడు తండ్రి తిరుగుబాటు చేశాడు. నా ఆస్తి నాకు ఇచ్చాడు. ఆస్తి లాక్కున్నాడు, దూరదేశం పోయాడు, ఆస్తి అంతా పాడు చేశాడు. జీవితంతో ఖరాబ్ అయిపోయింది. అయినా తండ్రి చేర్చుకున్నాడు, ఆస్తిని ఇచ్చాడు, ఉంగరాన్ని పెట్టాడు, వస్త్రాలు ఇచ్చాడు, కుమారుడిగా స్వీకరించాడు, విందు చేశాడండి. వా, ఎక్కువ పాపాలు అంటే నేను చెప్తుంది, నువ్వు ఎక్కువ పాపాలు చేస్తే మంచిదాన్ని అనట్లేదు, కానీ పాపులైన మన మీద అప్రమితంగా కోపం చూపించాడు. హింసకుడు, దోషకుడైనటువంటి పౌలు
అంటున్నాడు, నేను ప్రధాన పాపిని, కనికరించబడ్డా, నన్ను నమ్మకస్తుడికి ఇచ్చాడు, తన పనికి నన్ను పాత్రకి ఇచ్చాడు, ఆ పని నాకు అప్పగించాడు, ఆ పని నాకు అప్పగించాడు. దేవుడు నిన్నేంచి నీకు పని అప్పగిస్తే నమ్మకంగా చేయాలంటే, ఆఫీసులో పని అప్పగించిన గల్లాపెట్టు దగ్గర, ఆఫీసు క్యాషియర్ ఉంటాడు, క్యాషియర్ దగ్గర అక్కడే శోధిస్తూ ఉంటాడు. కొందరు ఇళ్ళలో పోతే నాకు కనపడుతుంటాయి. ఒక ఆయన తెలుసు, అది ఇంటికి పోతే రైల్వేలు చేస్తాడు ఆయన. ఈ సోఫా ఎక్కడైనా బాగుంది, ఈ డైనింగ్ టేబుల్ ఎక్కడదంటే మా రైల్వేలో ఆ చెక్క అంత తెచ్చి దొంగతనంగా ఇంట్లో చైర్లు, అలాగే బెడ్లు, అలాగే టేబుల్స్, టీబాయ్ అని చేస్తాడు. తప్పు కదా? ఆఫీసులో ఉన్న వస్తువులు తెచ్చుకోవటం అడగకుండా తప్పు కదా? కొంతమంది నమ్మకం ఉండరు చూసినట్లయితే అది తప్పండి. దేవుడు కొంతమంది లేడికి వెళ్తాం, లేడికి ఎన్ని చేస్తుంటారు. దేవుడికి అప్పగించిన పని, ఉద్యోగమైన, వ్యాపారమైన, సమయమైన, డబ్బైనా, శాలరీ అయినా, అలాగే నేను నీకున్నదాన్ని నమ్మకంగా నువ్వు వాడాలి, నమ్మకంగా దేవుని కొరకు వాడాలి. దేవుడికి ఇచ్చినప్పుడు దర్శన బాగా నాకు ఇవ్వటం, సమయాన్ని ఆయనకి ఇవ్వటం, నీ తలాంతులు ఆయనకి ఇవ్వటం. బిడ్డలా అలాగే దేవుని కొరకు పరిచర్య చేయటానికి అప్పగించినప్పుడు నమ్మకంగా దేవుడు ఇచ్చాడు కనుకనే బిడ్డలా శిష్యులు నమ్మాడు కదా. శిష్యులు మంచోళ్ళనే కాదు, మంచోళ్ళు కదా పాపవాడు. వాళ్ళని నమ్మి ఒక ఆయన అడిగినట్ట, అయ్యా నువ్వు పరలోకి పోకపోతా సేవ చేయమని వాళ్ళకి చెప్పావు కదా, వాళ్ళు చేస్తావా అన్నట్ట. నువ్వు సేవ చేయమని చెప్పే వాళ్ళు చేస్తారంటే యేసు ప్రభు అన్నాడంట, నేను వాళ్ళు నమ్మాను ఇంకా చేస్తారు. నిజంగాండి, అనేక శ్రమలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా దేవుడు సాక్షులు అయ్యారు తెలుసా. సేవమానంలో దేవుడిని నమ్మకంగా ఇచ్చి కుటుంబాన్ని ఇస్తే కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి, బిడ్డలు ఇచ్చి చక్కగా పెంచాలి. దేవుడి కొరకు ధనం ఇచ్చి, ధన విషయ సమయం అన్నింటిలో కూడా నమ్మకంగా చేయనప్పుడు దేవుడు దీవించగలిగిన వాడు. పాపులు ప్రధాన పాపిలను, అపోస్తులు అందరికంటే తక్కువ వాడని అంటున్నాడు. ఇంకొక సంగతి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8 నేను చదువుతాను. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసే నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎటిదో అందరికీ తేటా పరుచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. పరిశుద్ధులందరిలో ఏమనుకున్నాడు ఆయన? అత్యల్పుడను అంటున్నాడు. పరిశుద్ధులందరిలో చాలా అల్పమైన వాడు. ఎంత తగ్గిపోండి. పాపులతో పోలిస్తేనేమో ప్రధాన పాపిని అంటున్నాడు, కనికరించబడ్డా. అపోస్తులతో పోలిస్తేనేమో తక్కువ వాడని అంటున్నాడు, పరిశుద్ధులతో పోలిస్తే అత్యల్పుడను. ఎలా వచ్చింది దీనంతో? శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, హింస ద్వారా, ప్రభుకు దగ్గర అవటాన్ని బట్టి పరిశుద్ధులు అత్యల్పుడైన నన్ను దేవుడు ఇచ్చాడు. క్రీస్తు ఐశ్వర్యాన్ని, తన జ్ఞానాన్ని అన్ని జనులకు తెలియచేయటానికి నన్ను నా మీద కృప చూపించాడు. పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అంటున్నాడు. అత్యల్పుడను మన దేవునికి ఇస్తే నేను ఇచ్చానండి. కొన్ని ఊర్లో చూస్తే పల్లెటూరులో అనౌన్స్మెంట్ చేస్తారు, పలానా పుల్లమ్మ 1000 పదహారులు ఇచ్చింది, దేవుడి స్తోత్రం. పలానా రామారావు 2000 పదహారులు ఇచ్చాడు, క్లాప్స్ కొట్టండి, టామ్ టామ్ చేస్తారు. ఇంకా
పొలం లేచి పెట్టా ఇటు చదువుతా అందరినీ నువ్వేమిచ్చావా నువ్వేమిచ్చావా నేను ఇచ్చాను. చాలా సార్లు అందరితో పోల్చుకుంటే కదా దేవునితో మనం చూస్తాం. ఎదురు ఎంత ఇచ్చిందండి, ఎదురు ఎంత ఇచ్చింది? 2 తులాల ఎంత ఇచ్చింది ఎదురాలు? తనకున్నదంతా ఇచ్చింది. అది 2 అనాలి కదా, అక్కడ మనమైతే 2 అనాలి అనుకుంటాం, 2 అనాలి కదండి. కానీ అక్కడ తనకున్నదంతయు, అదండి తనకున్నదంతయు, తన బ్రతకడానికి ఉన్నంతనే తనకున్నదంతా ఇచ్చేసింది. 2 నాణ్యాలు ఇతరులతో పోలిస్తే ధనవంతుతో పోలి చాలా తక్కువ. కానీ తనకున్నదంతా ఇచ్చిందని చెప్పాలి మనం. 2 నాణ్యాలు అనొద్దు మనం, ఏమనాలి? తనకున్నదంతా ఇచ్చింది. యేసుప్రభు మెచ్చుకున్నాడండి. అందరూ తనకున్నదాలను చేశారు, తనకున్నదాన్ని కొత్త వేశారు. కానీ ఏమైతే తనకున్నదంతా యేసుప్రభువే చూసుకుంటాడు, ఆయనే బతికిస్తాడు. తనకున్నంత ఇచ్చేసిందండి. దేవుడు తక్కువ చేయలేదు ఆవిడకి. పరిశుద్ధులలో అత్యల్పుడను, పాపుల్లో ప్రధానుడను, అపోస్తలు తక్కువ వాడను, పరిశుద్ధులలో అత్యల్పుడైన నాకు ఆ కృప అనుగ్రహించబడింది. దేవుని కృపను ఎదుగుతున్నప్పుడు, దేవుని ప్రేమను తెలుసుకుంటున్నప్పుడు, దేవుని ప్రేమ ఎత్తు ఎడల్పు పొడుగుల్లోకి ఎంతో తెలుసుకుంటున్నప్పుడు నేను దీనత్వం, సాత్వికత అలవాటవుతుంది. చదివితే కాదు, బయట చదువుతారు, అందరూ చదువుతారు కదా, ఇందులో కూడా చదువుతారు. బైబిల్ చదువుతారు. చాలా మంది ప్రార్థన చేస్తా యేసయ్య వందనాలు ప్రభు లాస్ట్ అంటారు, నేను ఆకాశానికి ఎత్తేస్తూ భూమట్టుకు తగ్గించు మాటే. కానీ క్రైల్లోకి వస్తే కనపడదు, నోరు తెరిస్తే బయటపడతాడండి. కానీ ప్రభు దగ్గర అవుతున్నప్పుడు నీకు దీనత్వం పెరగాలి, తగ్గింపు స్వభావం పెరగాలి. ఆ కృప దేవుడు మనకు అందరూ దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు వెంటనే వందనాలు. ఆయన పౌలు జీవితాన్ని మాదిరికరంగా మా ముందు పెట్టారు. అయ్యా, మిమ్మల్ని పూలు నడుచుకున్నాడు కనుక మీరు తగ్గింపు కలిగిన వాడవు తండ్రి, సాత్వికుడు, తన దీన మనస్సు కలిగిన వాడవు. పౌలు నైనా నేర్చుకున్నాడు. మేము కూడా ప్రభా మీ యొక్క స్వభావం అలవాటు చేసుకుని కృప దయచేయండి అయ్యా. ఎత్తబడి వారికి నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. ఎందరైతే ప్రభా పాలు పొందారు వారందరూ దీవించండి. ఎందరైతే ప్రభా లైవ్ లో చూస్తున్నారో వారందరికి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. బలపరచండి ప్రభా. బలహీన బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. సుధాన్ని ముట్టండి ప్రభా, ఆరోగ్యం కలిగించండి. రాణి సిస్టర్ ముట్టండి, స్వస్థపరచండి. సీతాకర్ని బలపరచండి, ఆరోగ్యం కలిగించండి. పుష్పమ్మని బలపరచండి, ప్రేమించిన ముట్టండి ప్రభా. నాయనా లతాటి జ్ఞాపకం చేసుకుని ప్రభా, వృద్ధాప్య బిడ్డలందరూ చుట్టూ మీకు అర్చి ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తుల అక్కలు తీర్చండి అయ్యా, ఆరోగ్యాలు కలిగించండి. లోపల కరోనా వైరస్ ఉంది నా తండ్రి, ఏది కూడా మా బిడ్డలకు అంతకుండును గాక. మీ పరిశుద్ధ కేడంతో కప్పండి అయ్యా. ఆ బిడ్డ బయటకు వెళ్ళినప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, వస్తున్నప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు, వస్తున్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు తండ్రి మీ అగ్ని ప్రాకారంలో చుట్టూ వచ్చబడి గాక. ప్రతి వైరస్ మా బిడ్డకు దూరమవును గాక. యేసు నామమున ప్రభు దీవించండి, బలపరచండి. ఆర్థికంగా నా తండ్రి ఉద్యోగాలు కోల్పోయిన వారికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీవించండి అయ్యా, వరకృతించండి అయ్యా. చేరు వచ్చి బిడ్డలందరూ చుట్టూ మీకు అర్చి వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ దీవులకి మార్చమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. లేచి నిలబడదాం. మనకు కావాలని ప్రభువుకు సమర్పించుతాం. లేచి నిలబడదాం. కావాలని ప్రభువుకు సమర్పించుతాం.